చీఫ్ కంటెండర్స్ దాకా 5 మాత్రమే ఉన్నారు. 5 ఎవరో తెలుసా? అండ్ వెడ్నెస్డే ఓటింగ్‌లో షాక్ అయితారు. ఎవరు ఫస్ట్‌లో ఉన్నారు, ఎవరు లాస్ట్‌లో ఉన్నారు. ఇది మటాష్ ఎవరు వెళ్ళిపోతే. హాయ్ గాయ్స్, 12th వీక్ వెడ్నెస్డే ఓటింగ్. ఎవరు ఫస్ట్ ఉన్నారు, ఎవరు లాస్ట్ ఉన్నారు, లాస్ట్ చీఫ్ కంటెండర్స్ టాస్క్, అండ్ దాని తర్వాత హౌస్లో ఫుల్ ఆఫ్ ఫైట్స్. అంతకంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఎంటర్టైన్మెంట్ కోసం అన్ని రివ్యూస్. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఉన్నది అన్అఫీషియల్కి అఫీషియల్ చాలా తేడా ఉంది. ముందే చెప్తున్నాను, ఫస్ట్ ఉన్నది నబీల్, సెకండ్ నిఖిల్. పెద్ద తేడా లేదు నబీల్కి నిఖిల్కి మధ్య, ఇద్దరు దగ్గరలోనే ఉన్నారు. అండ్ థర్డ్ ఉన్నది ప్రేరణ. యాక్చువల్లీ ప్రేరణ కూడా చాలా మంచి కాంపిటీషన్ ఇస్తుంది. ఎందుకు ప్రేరణకి ఎన్ని ఓట్స్ పడుతున్నాయి అంటే, ఈ వీక్ ఎక్కువ మంది ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి ప్రేరణ నామినేట్ చేయడం వల్ల కొంచెం సాఫ్ట్ కార్నర్ అయ్యింది అనిపించింది. అండ్ ఫోర్త్ యష్మి, ఫిఫ్త్ పృథ్వీ. ఈసారి డెఫినెట్లీ యష్మి అయినా పృథ్వీ డెఫినెట్లీ అవుట్లేదు. చాలా వీక్స్ నుంచి పృథ్వీ ఎప్పుడు ఎలిమినేట్ అవుతాడు అనుకుంటాడు. ఈ వీక్ అయినా అవ్వచ్చు. దాని తర్వాత ఈ వీక్ మామూలుగా ఫైట్ లేదు. ఇప్పుడు ఇచ్చిన టాస్క్ మొదలు బిగ్ బాస్కి ఒక్కొక్కరు రేంజ్లో ఒక్కొక్కరు కొట్టుకుంటున్నారు. నబీల్ అన్న, నిఖిల్ అన్న, ప్రేరణ అన్న, యష్మి అన్న, విష్ణు అన్న, ఒక్కొక్కరికి మామూలు ఫైట్స్లో ఇంటెన్స్ డ్రామా అసలు హౌస్ మాత్రం. అండ్ నిన్న ప్రతి ఒక్కరు నామినేషన్స్లో నిఖిల్ని ఉమెన్ కార్డ్ యూస్ చేసుకుని గేమ్ కోసం అంటున్నారు. కానీ నాకైతే అట్లా అనిపించలేదు. నేను నిఖిల్ ఫ్యాన్ కాదు, కానీ నిఖిల్ నాకు అట్లా అనిపించలేదు. కానీ ఏంటి అంటే, బయట ఉన్న చూసిన కంటెస్టెంట్స్కి కొంచెం అట్లా అనిపించి ఉంటుంది. కానీ గ్రూప్ గేమ్ అనేది ప్రతి ఒకళ్ళు వచ్చి ఎక్స్పోజ్ చేశారు. వాళ్ళు ఇప్పటికైనా కొంచెం మారి గ్రూప్ గేమ్గా మారి ఎవరికైనా సింగిల్గా ఆడితే చాలా బెటర్ అని నాకు అనిపిస్తుంది. సో దగ్గర వారానికి వచ్చేసింది. జనాలు ఇప్పటి వరకు చూశారు. ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి ఇన్ని ఇన్పుట్స్ ఇచ్చారు. తెలుసుకోవాలి ఎవరు ఏంటో ఎలా ఉంటారో. అండ్ దాని తర్వాత మామూలుగా ఫైట్స్ లేవు. చీఫ్ కంటెండర్స్ టాస్క్ మాత్రం ఒక రేంజ్లో కొట్టేసుకుంటున్నారు. అబ్బా అసలు లైక్ ఏంటి అంటే, 12th వీక్లో అసలు గౌతమ్ ఎంత రైజ్ అయ్యాడో. ఈ మధ్య గౌతమ్ కొంచెం ఎందుకో స్క్రీన్ ప్రెస్ తగ్గిందని అనిపిస్తుంది. లైక్ ఏంటి అంటే, పాస్ట్ వీక్ నుంచి గౌతమ్కి కొంచెం స్క్రీన్ ప్రెస్ తగ్గింది అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు మొన్నటి వరకు గౌతమ్ అని చెప్పుకునే వాళ్ళు కంటెస్టెంట్స్ వచ్చి చెప్తున్నారు తప్పితే ప్రోమోలో పెద్దగా గౌతమ్ని చూపించినట్టు అనిపించట్లేదు. ఈ రోజు ప్రోమోలో కూడా రిలీజ్ అయిన తర్వాత గౌతమ్ని జస్ట్ కొంచెం సైలెంట్గా ఉన్నా, కొంచెం రైజింగ్ ఉండాలంటే ప్రోమోలు గట్టిగా ఉండాలి, అన్నీ సిద్ధంగా ఉండాలి. అండ్ అంతకంటే అవుట్ ఆఫ్ 5 నెంబర్స్లో ఎలిమినేట్ ఈసారి యష్మి అయినా అవ్వచ్చు, పృథ్వీ అయినా అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. ఈరోజు నేను ఫస్టే చెప్తున్నాను, మీ కంటెస్టెంట్కి మీరు ఎవరైనా ఓటేయాలంటుంటే క్లియర్గా చూసుకోండి. చీఫ్ కంటెస్టెంట్ టాస్క్లో ఎవరున్నారు అంటే, పృథ్వీ, తేజ, విష్ణుప్రియ, రోహిణి, యష్మి. ఈ 5 నెంబర్స్ మాత్రమే చీఫ్ కంటెస్టెంట్ టాస్క్లో ఉన్నారు. ఈ 5 నెంబర్స్కే ఎలిజిబుల్. మిగతా వాళ్ళందరూ చీఫ్ కంటెస్టెంట్ టాస్క్ నుంచి అవుట్ అయిపోయారు. అండ్ దాని తర్వాత ఈ 5 నెంబర్స్లో ఎవరో ఒకళ్ళు లాస్ట్ అండ్ ఫైనల్ మెగా చీఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే చాలామందికి డౌట్స్ వస్తాయి, ఈ మెగా చీఫ్ ఎవరు వస్తారు, లాస్ట్ చీఫ్ ఎవరు అవుతారంటే. ఈ 5 నెంబర్ మిగతా వాళ్ళందరూ కొన్ని కారణాల వల్ల, గేమ్ వల్ల, తెప్తు కదా, ఫిజికల్ టాస్క్ వల్ల ఎన్ని గొడవలు అయితే మనకు తెలుసు. అట్లాంటి ఫిజికల్ టాస్క్కి కరెక్ట్ 12th వీకే బిగ్ బాస్ పెట్టిండంటే మామూలుగా లేదు. నామినేషన్స్ నుంచి 12th వీక్ నుంచి అస్సలైన ఆట, అస్సలైన వీరంగం స్టార్ట్ అవుతుంది. జనాలు వేచి చూడడానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిల్ ఫ్యాన్స్ అయినా, నబిల్ ఫ్యాన్స్ అయినా, మీ కంటెస్టెంట్ మీరే ఓట్ చేయండి. మీ కంటెస్టెంట్ ఈ వీక్ లేడు అంటే మనకి స్ప్లిట్ అయితే ఓట్స్. ఈవెన్ గౌతమ్ ఫ్యాన్స్ అన్న చాలామంది చెప్తున్నాను, మంచిగా ఉంది బిగ్ బాస్ సీజన్ 8. వీళ్ళంతా ఎంటర్టైన్మెంట్ అయినా అస్సలు, వీళ్ళు 3 నెంబర్స్ తేజ అన్న అస్సలు మామూలు లేదు, రోహిణి, అవినాష్ సూపర్ ఎంటర్టైన్మెంట్. చాలా మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉంది వీళ్ళ మీద. వీళ్ళ ముగ్గురులో కూడా డెఫినెట్లీ ఒకళ్ళు టాప్ 5కి వచ్చే ఛాన్స్ కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇదన్నమాట 12th వీక్ వెడ్నెస్డే ఒకటి. లవ్ యూ ఆల్, కీప్ సబ్స్క్రైబ్.